ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్ ఇస్తాం. టీఆర్ఎస్ ఎందుకు? కాంగ్రెస్ గెలిపించి అది హామీ ఇస్తాం, ఇది హామీ ఇస్తామన్నారు, ఏం చేయలేరు కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్కి ఇస్తాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది? మంచిగా ఉండే అన్న అప్పుడు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. కరెంటు 24 hours కరెంటు ఉండే. నల్ల గిట్ట మంచిగా వస్తుండే. ఇప్పుడు నల్ల గిట్ట సరిగా రాకొచ్చింది, కరెంటు సరిగా ఉండకొచ్చింది. మళ్ళీ రుణమాఫీ గిట్ట మంచిగా చేస్తుంది సార్. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. నాన్న ఉన్నప్పుడు బాగుంది. బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ తెలుసా మీకు? తెలుసు. అంటే ఎవరే ఓటు ఎవరికి వేస్తారు ఏంటి? ఇప్పుడు ఏది బాగుంది? మన బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎందుకని బీఆర్ఎస్కి వేద్దామని? బీఆర్ఎస్ మంచి చేసింది కదా, అందుకని సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది. కాంగ్రెస్ వచ్చిన కానీ చెక్ అనిపిస్తుంది. కరెంట్ అయితే ఉంటుంది, కరెంట్ బాగా లేకుండా 2 hours ఉన్నా 3 hours ఉన్నా ఉండకొచ్చింది కరెంట్. ఇప్పుడు మళ్ళీ ఆమె గిట్ట చేయకొచ్చిండ్రు. ఆయన గెలిచి ఇప్పుడు కనీసం 5 నెలలు అవుతుందా, ఏం చేయలేరు ఇంకా. ఇప్పుడు కాంగ్రెస్ కావాలని ఓటేసి గెలిపించారు కదా. అవును సార్, ఆయన చేస్తామన్నాం కదా సార్, ఇది హామీ ఇస్తాం, ఇది హామీ ఇస్తాం అన్నారు. ఏం చేయలేరు కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ మంచిగా ఉండే. ఇప్పుడు టీఆర్ఎస్కి ఇస్తాం. ఇప్పుడు మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్. బీఆర్ఎస్ కేసీఆర్ గారికి. ఎందుకని బీఆర్ఎస్కి వేద్దాం అనుకున్నారు? మంచి పని చేసినాడు. ఓకే. కాంగ్రెస్కి ఎందుకని? ఇంకా ఇస్తానే హామీలో ఇచ్చిండు. అవి ఒక్కటి కూడా హామీ చేయలేడు. ఓకే. 2500 ఇస్తున్నాడు లేడీస్కు, అవి కూడా చేయలేడు. ఒకటి బస్సు ఫ్రీ చేసిండు, 500 గ్యాస్ ఫ్రీ చేస్తున్నాడు, అవి చేయలేడు. 2 లక్షలు రూరల్ మాఫ్ చేస్తున్నాడు, అవి కూడా చేయలేడు. ఎందుకు కాలే ఓట్లు అన్ని మస్తు ఇచ్చిండు. ఓకే. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, నిజంగానే బాగుండే. మన బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ తెలుసు దానికి కాసారి జ్ఞానేష్. ఆయన ఎట్లా అంటే ఆయన మంచి మంది ఇంత మన ఉమ్మడి రంగారెడ్డి ఉన్నప్పుడు అతను జడిపిసి చేసిండు కదా, అప్పుడు 2 సార్లు చేసిండు దాన్ని. మంచి వ్యక్తి. ఇప్పుడు ఆయన ఇక్కడ నిలబడడం ఎట్లా అనిపిస్తుంది మీకు? చేవల పార్లమెంట్ నుంచి ఆయనకి ఓటేస్తాను. ఆయనకు ఓటేస్తే మీకు ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను? మంచి జరుగుతుంది. వ్యక్తిపరంగా ఆయన ఎట్లా అంటే ఆయన మంచి మనిషి. ఆయన చూసారు ఆయన? చూసాం. మేము సర్పంచ్ చేసినప్పుడు చూసాం కదా. మేము కలిసారు ఆయన ఎప్పుడైనా? కలిసాము, ఇంటికి పోయినాను నేను. కలిసినప్పుడు ఎట్లా ఉండేది మీకు కాసాని గురించి? మంచి మాట్లాడతాడు అన్న అతను. మంచి మనిషి అది. జ్ఞానేశ్వరరావు, కాసాని జ్ఞానేశ్వరరావు మంచి మనిషి. కాంగ్రెస్ వచ్చిన వరకు నుంచి ఎట్లుంది? వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఉన్నది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది. మార్పు కావాలని వేసారు కదా, ఇప్పుడు మార్పు ఏమైనా కనిపిస్తుందా మీకు? ఏదో కాంగ్రెస్ మార్పు ఆడ ఉన్నదని లేదు. మీకు వెళ్ళదేమో మాత్రం ఎక్కడ మీకు తెలుసు మీకు. రంటే కదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే. నిజంగా బాగుంది. ఓకే.